ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. మాఘపురాణము 11వ అధ్యాయము. భీముడు ఏకాదశి నాడు ఆకలి దప్పికలు తెలియకుండా ఉపవాసాన్ని ఎలా పూర్తి చేశాడో ఈ కథలో తెలుసుకుందాం. మహాభారత యుద్ధము పూర్తి అయిన తరువాత ధర్మరాజు హస్తినాపురమును రాజధానిగా చేసుకొని సమస్త భారతదేశానికి చక్రవర్తి అయి పరిపాలిస్తున్నాడు. దేశంలో ధర్మం 100% తూచా తప్పకుండా పాటింపబడుతూ ఉంది. పురోహితుడైన ధౌమ్యుడు వచ్చి పాండవులతో, అయ్యలారా, రాజు ధర్మాత్ముడైతే ప్రజలు కూడా ధర్మాత్ములవుతారు. రాజు పాపం చేసేవాడైతే ప్రజలు కూడా పాపాత్ములవుతారు. ఎప్పుడు ప్రజలు రాజలా ఉంటే అలాగే ఉంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విషయం గ్రహించి, ఓ ధర్మరాజా, నీవు చేసే ధర్మ పరిపాలనను దేవతలు కూడా మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు చెప్పానంటే, రేపటి నుండి మాఘమాసం ప్రవేశిస్తుంది. మీరందరూ ఉదయాన్నే లేచి సమీపంలో ఉన్న యమునా నదిలో మాఘస్నానం చేసి, సూర్యారాధన చేసి, విష్ణు పూజ కూడా చేసి దానాలు ధర్మాలు చేయవలసి ఉంది అని గుర్తు చేయడానికే నేను వచ్చాను అన్నాడు. ధర్మరాజు సోదరులు, ద్రౌపది, అంతఃపుర స్త్రీలు అందరూ గురువుగారి ఉపదేశాన్ని ఆచరించడానికి సిద్ధమయ్యారు. మాఘశుద్ధ ఏకాదశి నాడు అందరూ ఉపవాసాలు చేసి శ్రీమన్నారాయణుని పూజించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. భీమునికి చాలా దిగులుగా ఉంది. ఎందుకంటే అతను ఒక్కరోజు కూడా భోజనం చెయ్యకుండా ఉండలేడు. అతని తిండి కూడా తక్కువ ఏమీ కాదు. ఒక బండెడు అన్నం, పప్పు, కూరలు మొదలైన పదార్థాలతో సహా సులువుగా తింటేనే కానీ అతని ఆకలి తీరదు. మరి ఉపవాసం ఉండాలంటే 2 పూటలా అన్నం తినకుండా ఉండాలి కదా! లేకపోతే ఏకాదశి వ్రత ఫలం దక్కదు కదా! ఎలాగా అని ఆలోచించి ధౌమ్యుల వారి దగ్గరకు వెళ్ళి తనకు వచ్చిన సందేహాన్ని ఆయనకు చెప్పాడు. ఆయన అంతా విని, భీమసేన, మాఘమాసం అందున శుద్ధ ఏకాదశి విష్ణుదేవునికి చాలా ప్రీతికరమైన రోజు. ఆనాడు నీవు భగవంతుని మీద దృష్టి నిలిపి నేను నియమంగా ఉండాలి అని దృఢమైన సంకల్పంతో ఉంటే నీకు ఆకలి దప్పికలు రెండూ తెలియవు. నీకు శ్రీకృష్ణుని మీద భక్తి ఉన్నది కదా, ఆయననే ధ్యానిస్తూ పూజిస్తూ ఉండు. నీకు ఆ కృష్ణ భగవానుడే ఉపవాసము ఉండే శక్తిని అనుగ్రహిస్తాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని భగవద్గీతలో ఆయనే చెప్పారు కదా. తనను ఆరాధించే భక్తులకు ఆ శక్తి సామర్థ్యాలన్నీ ఆయనే అనుగ్రహిస్తాడు. ఏ సందేహము మనసులో పెట్టుకోక ఏకాదశి ఉపవాసం చేసి నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు అని హితోపదేశం చేశారు. భీముడు గురువుగారి మాటలను శిరసా వహించి ఆ మరునాడు ఏకాదశి రోజున యమునా నది స్నానం చేసి వచ్చి శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని ఆరాధిస్తూ తన్మయుడై ఆకలి దప్పికలు మరచి ఉపవాసం చేసి ఆ భగవానుని అనుగ్రహం సంపాదించాడు. మాఘపురాణము 11వ అధ్యాయము సంపూర్ణం. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. మాఘపురాణము 12వ అధ్యాయము. దిలీప మహారాజుకి వశిష్ఠ మహర్షి మాఘమాస మహాత్యాన్ని వివరిస్తూ మరి ఒక కథను ఇలా చెప్పారు. ఈ కథలో మహాశివరాత్రి పూజలో ఉన్న మహాత్యం గురించి వివరించారు. భారతదేశమందలి దక్షిణ భాగంలో గోదావరి నది ఉంది. దానికి ఉపనది శబరి నది. ఆ నదీ తీరంలో ఉన్న అరణ్యంలో కులకుడు అనే బోయవాడు ఉండేవాడు. వాడు నిత్యం అడవిలోని మృగాల్ని వేటాడి వాటిని అమ్మి తన భార్యాపుత్రుల్ని పోషించుకుంటూ ఉండేవాడు. వాడు వేటకు వస్తున్నాడంటే చాలు అడవిలోని మృగాలన్నీ అతన్ని చూసి భయపడి పారిపోయేవి. అందుచేత రాత్రింబవళ్ళు అరణ్యంలో ఏ ప్రాంతంలోనైనా నిర్భయంగా సంచరించేవాడు. వాడికి దేవుడని కానీ భక్తి అని కానీ దాన ధర్మాలని కానీ ఏమీ లేవు. అసలు అవి ఏమిటో కూడా తెలియవు. కేవలం తమ పొట్టలు నింపుకోవడం మాత్రమే తెలుసు. అలా బ్రతుకుతున్న ఆ కులకుడు ఒక రోజున వేటకని అడవికి బయలుదేరాడు. పగలంతా తిరిగినా ఒక్క జంతువు కూడా దొరకలేదు. తిండి తిప్పలు లేకుండా చీకటి పడ్డాక కూడా జంతువుల కోసం వెతుకుతూనే ఉన్నాడు. ఒక చెట్టెక్కి చూస్తే ఏవైనా జంతువులు కనబడతాయేమో అని దగ్గరలో ఉన్న ఒక పెద్ద చెట్టు మీదకి ఎక్కి కళ్ళు చికిలించుకుని చూస్తూ ఉన్నాడు. రాత్రి గడిచిపోతోంది, కానీ ఏ జంతువులు ఆ ప్రాంతానికి రాలేదు. రాత్రి చలి ఎక్కువ కావడంతో చిన్న చిన్న కొమ్మలన్నిటినీ దగ్గరకు చేర్చి
వాటి ఆకులతో శరీరాన్ని కప్పుకొని కూర్చున్నాడు. తిండి లేదు, నిద్ర లేదు. తెల్లవారిపోయింది. జంతువులు దొరకలేదని తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ ఇంటి దారి పట్టాడు. కులకుడు వేటకని బయలుదేరిన రోజు మహాశివరాత్రి, అంటే మాఘమాస కృష్ణ చతుర్దశి. ఆ రోజు జంతువుల వేటలో పడి అతడు పగలు తిండి తినలేదు, రాత్రి నిద్రపోలేదు. రాత్రి అతడెక్కి కూర్చున్నది ఒక మారేడు చెట్టు. ఇతడు ఎక్కినప్పుడు చిరుకొమ్మల ఆకులు కప్పుకున్నప్పుడు కొన్ని ఆకులు, అంటే మారేడు దళాలు రాలి ఆ చెట్టు కింద ప్రతిష్ఠించి ఉన్న శివలింగం మీద పడ్డాయి. మాఘమాసం శిశిర ఋతువు కనుక ఆకుల మీద మంచు బాగా కురిసింది. ఇతను కదిలినప్పుడల్లా ఆ ఆకుల మీద నుండి మంచు చుక్కలు రాలి శివలింగం మీద పడుతూ ఉండేవి. అంటే కులకుడు పగలల్లా తిండి దొరకక ఉపవాసం చేశాడు. రాత్రి జంతువుల కోసం చూస్తూ నిద్రపోకుండా జాగరణం చేశాడు. చెట్టు కొమ్మలు కదిపి మంచు చుక్కలతో శివలింగానికి అభిషేకం చేశాడు. కొమ్మల నుండి ఆకులు రాలి శివలింగం మీద పడటం చేత బిల్వదళాలతో శివునికి పత్రి పూజ చేశాడు. ఇవేమీ కూడా అజ్ఞాని అయిన ఆ బోయవానికి తెలియవు. తెల్లవారింది. వేటలో జంతువులు దొరకలేదనే బాధతో కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి వెళ్ళాడు. చాలా కాలం గడిచింది. కులకుడు బాగా ముసలివాడైపోయాడు. ఉత్తరాయణంలో ఒక పుణ్యమైన పర్వదినం నాడు కులకుడు శరీరం చాలించాడు. అతనిని తీసుకుపోవడానికి యమభటులు వచ్చి ఆ ప్రయత్నంలో ఉండగా కైలాసం నుండి ప్రమదగణాలలోని శివసేవకులు వచ్చి అడ్డుపడ్డారు. యమభటులు వారితో, శివభక్తులారా, ఈ కులకుడు మహా పాపాత్ముడు. ఎన్ని జంతువుల ప్రాణాలు తీశాడో లెక్కే లేదు. వీడి చేసిన పుణ్యకార్యం అంటూ ఒకటి కూడా లేదు. అలాంటప్పుడు మీరెందుకు ఇక్కడికి వచ్చారో, మమ్మల్ని ఎందుకు అడిగిస్తున్నారో తెలియడం లేదు. దయచేసి చెప్పండి అని అడిగారు. అప్పుడు శివభటులు యమభటులతో, భటులారా, మీరిలా అడగడం సమంజసమే. ఈ కులకుడు బుద్ధిపూర్వకంగా ఏ పుణ్యకార్యాలు చేసినవాడు కాదు. ఇతడు నరకానికి పోవలసిన వాడే. కానీ ఇతనికి తెలియకుండానే ఒక మహాపుణ్యకార్యం చేశాడు. ఒక మహాశివరాత్రి నాడు జంతువుల వేటలో పడి తిండి తినక ఉపవాసం చేశాడు. రాత్రి కూడా వేట కోసం అని నిద్రపోకుండా జాగరణ చేశాడు. బిల్వ వృక్షం కొమ్మలు కదిపి మంచు నీళ్లతో చెట్టు క్రింద ఉన్న శివలింగానికి అభిషేకం చేశాడు. కొమ్మలు కదిపి ఆకులు రాల్చి పరమేశ్వరునికి అర్ధరాత్రి వేళ అనగా లింగోద్భవ కాలమందు బిల్వార్చన చేశాడు. ఈ విధమైన అర్చనకు పరమశివుడు చాలా సంతోషించాడు. జ్ఞాని అయినా అజ్ఞాని అయినా ఇటువంటి పుణ్యకార్యాలు బుద్ధిపూర్వకంగా చేసినా తెలియక చేసిన వాటి ఫలితం వాటికి ఉండక మానదు. నిప్పు తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుస్తుంది. అలాగే పుణ్యకార్యాలు కూడా తెలిసి చేసినా తెలియక చేసినా ఫలితాన్ని ఇవ్వక మానవు. ఎమ్మపటలారా, వీడు తెలియక చేసిన మహాశివరాత్రి నాడు ఉపవాసం జాగరణ చేసి శివలింగార్చన చేశాడు కనుక ఇతన్ని తీసుకురమ్మని ఆ మహాదేవుడే మమ్మల్ని పంపించారు. ఆ జగత్స్వామి ఆజ్ఞను కాదనడానికి మనం ఎంత వాళ్ళం అంటూ ఇలా చెబుతుండగానే కులకుడి కోసం దివ్య విమానం వచ్చింది. శివభటుల చేత సేవింపబడుతూ ఆ దివ్య విమానం ఎక్కి కైలాసంలో శివ సన్నిధానానికి చేరుకున్నాడు అని వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి మాఘమాసంలో కృష్ణ చతుర్దశి అనగా మహాశివరాత్రి మహాత్యాన్ని వివరించారు. మాఘపురాణం 12వ అధ్యాయం సంపూర్ణం. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. మాఘపురాణము 13వ అధ్యాయము. దిలీప మహారాజుకి వశిష్ఠ మహర్షి మాఘమాస వ్రత మహాత్యాన్ని వివరిస్తూ ఇలా ఇంకొక ఇతిహాసాన్ని చెబుతున్నారు. రాజా, ఈ మాఘమాస వ్రతం ఒక్కటే చేసిన వారిని మాత్రమే కాక అతని వంశంలోని 7 తరాల పూర్వుల్ని కూడా తరింపచేస్తుంది. ఈ వ్రతంలో అంత ప్రభావం ఉంది. పూర్వం గోదావరి తీరంలో ఒక మహాపండితుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని పేరు సుశీలుడు. పేరుకు తగ్గట్టుగానే అతడు మంచి నడవడి కలిగి నిత్యం జపతపాదులు, వేదాధ్యయనం, అగ్నిహోత్రం అన్నీ యథావిధిగా చేసుకుంటూ ప్రజలందరి చేత గౌరవింపబడుతూ ఉండేవాడు. అతడు ఒకనాడు దూరాన ఉన్న బంధువుల ఊరికి ప్రయాణం చేస్తూ అడవిలో దారి తప్పి దిక్కు తెలియక చాలా భయపడ్డాడు. దారి కోసం వెతుకుతుంటే అడవిలో ఒక వింతైన చెట్టు కనిపించింది. అది ఒక రాక్షస వృక్షం. ఆ రాక్షస రూపానికి కాళ్ళు చంద్ర చెట్టు మొదలులా ఉన్నాయి. పైభాగం అంతా వికృతమైన రాక్షసాకారంలో ఉంది. దానిని చూసి చాలా భయపడిపోయిన సుశీలుడు దేవుణ్ణి ధ్యానిస్తూ భయాన్ని పోగొట్టే వేద మంత్రాలను బిగ్గరగా చదవడం ప్రారంభించాడు.
కొంతసేపైన తర్వాత ఆ చెట్టులో నుంచి మాటలు వినిపించాయి ఈ విధంగా: అయ్యా బ్రాహ్మణోత్తమ, నన్ను చూసి భయపడకు, నేను నిన్నేమీ చేసే స్థితిలో లేను అనగా వెంటనే సుశీలుడు స్థిమితపడి, ఓయి, ఎవరు నువ్వు ఈ రూపంలో ఉండడానికి కారణం ఏమిటి? వివరంగా చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆ రాక్షసుడు, విప్రోత్తమా, నేను 7 జన్మలకు పూర్వం నీలాగే మానవుడిగా ఉండేవాణ్ణి. గోకర్ణ క్షేత్రం దగ్గర మధువజ్రం అనే గ్రామానికి నేను గ్రామాధికారిగా ఉండేవాణ్ణి. అందరి తగువులు తీర్చవలసిన నేను అందరి మధ్య తగువులు పెట్టి వారి మధ్య పొత్తు కుదిర్చేవాడిలా వచ్చి ఇటు అటు కూడా ధనాన్ని గుంజేసుకునేవాణ్ణి. అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవాణ్ణి. అందరికీ ఉపకారం చేస్తానని చెప్పి ఎవ్వరికీ ఏమీ చేసేవాణ్ణి కాదు. వడ్డీ వ్యాపారం చేసేవాణ్ణి. వడ్డీకి వడ్డీలు పెంచి వసూలు చేసేవాణ్ణి. అన్నమాట ప్రకారం ఎప్పుడూ నడుచుకునేవాణ్ణి కాదు. ఇంకా స్నానాలు, జపాలు, వ్రతాలు, దానాలు, ధర్మాలు లాంటివి నా ఇంట్లో వినబడడానికే వీలు లేదు. ఇంట్లో దేవదార్చన ఎప్పుడూ లేదు. ఇలాగా పరమ దుర్మార్గుడిగా చాలా కాలం బ్రతికి చివరికి రోగగ్రస్తుడినై మరణించాను. యమధర్మరాజు నన్ను నరకంలో పడివేసి బాధించమని ఆజ్ఞాపించారు. యమభటులు నన్ను చెప్పలేనన్ని బాధలు పెట్టారు. ఆ తరువాత కుక్క, గాడిద మొదలైన ఎన్నో నికృష్టమైన జన్మలెత్తాను. ఇప్పుడు చూడు, నా కాళ్ళు చండ్ర చెట్టు మొదల్లాగా ఉన్నాయి. దాని కొమ్మలకున్న ముళ్ళు గాలికి కదిలి గుచ్చుకుపోతున్నాయి. పారిపోలేను, బాధపడలేను. ఇలాంటి స్థితిలో ఉన్నాను. పుణ్యాత్ముడవైన నిన్ను చూడగానే నాకు పూర్వజన్మ స్మృతి కలిగినది. ఎలాగైనా నన్ను రక్షించు, దయతలిచి నన్ను రక్షించు అని దీనంగా ప్రార్థించాడు. సుశీలుడు ఆ రాక్షసుని పరిస్థితిని చూసి చాలా విచారించాడు. ఎలాగైనా అతనిని ఈ దురవస్థ నుంచి విముక్తిని చేయాలని ఆలోచించి, ఇక్కడికి దగ్గరలో చెరువు కానీ సెలయేరు కానీ ఉందా అని అడిగాడు. రాక్షసుడు, అయ్యా, ఇక్కడి నుండి 10 మైళ్ళ దూరం వరకు నీటి సదుపాయమే లేదు అన్నాడు. అయితే నీకు సంతానం ఉన్నదా? నీ సంతతి వారెవరైనా జీవించి ఉన్నారా అని అడిగాడు సుశీలుడు. దానికి రాక్షసుడు, అయ్యా, నాకు 4 కొడుకులు. వారు నాకంటే 10 ఆకులు ఎక్కువ చదివి పరమ దుర్మార్గులే బతికి కాలం చేశారు. నా వంశంలోని 7వ తరం వాడైన భాష్కలుడు అన్నవాడు ఇప్పుడు బ్రతికి ఉన్నాడు. వాడు మాలాగా దుర్మార్గుడు కాదు. దేవ బ్రాహ్మణ భక్తి, ధర్మబుద్ధి కలవాడు అని చెప్పగా విని సుశీలుడు, అయితే సరే, నేను వెళ్ళి నీ వంశంలోని వానితో మీ విషయాలు చెప్పి మీకు కలిగిన ఈ దురవస్థను పోగొట్టడానికి ప్రయత్నిస్తాను అంటూ మధువజ్రపురానికి ప్రయాణమైనాడు. అక్కడ రాక్షసుని వంశం వాడైన భాష్కులుని కలిశాడు. అతడు సుశీలుని మర్యాద చేసి, మీరు వచ్చిన పని ఏమిటో చెప్పండి అని మర్యాదగా అడిగాడు. అప్పుడు సుశీలుడు, భాష్కల, మీకు 7 తరాల పూర్వీకుడైన ఒక పురుషుడు స్వయంకృతాపరాధం చేత నికృష్ట జన్మలెత్తి ఇప్పుడు చండ్ర చెట్టు రూపంలో రాక్షసుడుగా ఉన్నాడు. నీ వంటి ఉత్తముడైన వాడు తన పూర్వీకులకు ఉత్తమగతులు కలిగించడానికి ప్రయత్నిస్తే అది నీకు కూడా శ్రేయస్సు కలుగుతుంది అని చెప్పగా విని భాష్కరుడు చాలా విచారించి, నా పూర్వులంతా పాప విముక్తులై తరించాలంటే నేనేం చెయ్యాలో చెప్పండి అని వినయంగా అడిగాడు. అప్పుడు సుశీలుడు, నాయనా, నీ ధర్మబుద్ధికి చాలా సంతోషం కలిగింది. రేపు వచ్చే మాఘమాసంలో నువ్వు మాఘమాస వ్రతాన్ని నియమంగా ఆచరించు. ప్రాతకాలంలో నదీ స్నానం చెయ్యి. నీ పితృదేవతలకు తర్పణాలు వదులు. తర్వాత సూర్యారాధన, లక్ష్మీనారాయణ పూజ కానీ శివపూజ కానీ చెయ్యి. బ్రాహ్మణులకు వస్త్రాలు, బంగారం, ధనం, గోదానం మొదలైన వాటిని యథాశక్తిగా చెయ్యి. విష్ణుదేవునికి లేక శివదేవునికి ప్రీతి కలిగేటట్లు మాఘపురాణం చదువుకొని విను. దీనితో నువ్వు పుణ్యాత్ముడవటమే కాక నీ పూర్వుల పాపాలన్నీ పోగొట్టి వారికి కూడా ఉత్తమగతులు కలుగుతాయి అని చెప్పగా విని భాష్కలుడు, అయ్యా, మాఘమాస వ్రతంలో ప్రాతకాలంలో నదీ స్నానం ముఖ్యం అన్నారు కదా. నదులు, జలాశయాలు లేని చోట ఇలాంటి స్నానాలు ఎలా కుదురుతాయి? అసలు స్నానాలు ఎన్ని విధాలు? వాటిని గురించి వివరంగా చెప్పండి అని అడిగితే సుశీలుడు ఇలా చెప్పుకొచ్చాడు. నాయనా, స్నానాలు అనేక విధాలు. వాటిని గురించి చెబుతాను విను.
వైదికమైన అగమర్షణ మంత్రాలతో చేసేది అగమర్షణ స్నానం. పుణ్యతీర్థంలో సంకల్పం చెప్పుకుంటూ చేసేది వారుణ స్నానం. దైవ ప్రతిష్టలు యాగాలు పూర్తి అయ్యాక వెంటనే చేసేది అవభృత స్నానం. దేవుని పూజలకు ముందు పవిత్రమైన మనస్సుతో దైవ ధ్యానం చేస్తూ చేసేది వారుణ స్నానం లేక మానసిక స్నానం. లక్షవర్తి వ్రతాలు మొదలైన వ్రతాల ప్రారంభంలో నదిలోని మట్టిని ఒంటికి రాసుకుంటూ ఆ మంత్రాలతో చేసే స్నానం మృత్తికా స్నానం. అనారోగ్యంతో స్నానం చేయలేని వారు గోవులు నడిచిన చోట ఉన్న మట్టిని ఒంటికి పూసుకుని చేసేది వాయవ్య స్నానం. స్నానం చేయలేని అసక్తులైనప్పుడు విభూతిని ఒంటికి పూసుకుని చేసేది ఆగ్నేయ స్నానం. ఎండలో నిలబడి శరీర శుద్ధి చేసుకుంటే అది ఆతప స్నానం. జుట్టు బట్ట తడిసేదాకా నీళ్లు పోసుకుని ఆపై శరీరాన్ని తడిబట్టతో తుడుచుకుంటే అది కాపిల స్నానం. ఇలా స్నానాలు అనేక విధాలు. ఆరోగ్యంగా ఉన్నవారు మొదటి 5 స్నానాలను సందర్భాన్ని బట్టి చెయ్యడం సర్వదా ఉత్తమం. మిగిలినవి అవసరం కొద్దీ చేసేవి. స్నానం అనేది శరీర శుద్ధి కోసం. శరీరం శుద్ధి చేసుకోకుండా దైవారాధన చేయకూడదు. స్నానం చేసేటప్పుడు కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అని దేవుని నామాలు ఉచ్చరిస్తూ 3 సార్లు ఆచమనం చేస్తే మన మనస్సు కూడా శుద్ధి అవుతుంది. అప్పుడే మనం దైవ ధ్యానానికి కానీ దైవ పూజకు కానీ అర్హతను పొందుతాము. బట్టలు లేకుండా స్నానం చేయకూడదు. సూర్యోదయంకు ముందే జలాశయాలలో స్నానం చేయాలి. దర్భలు తగిలిన నీళ్ళలో స్నానం కూడా చాలా పవిత్రమైనది. స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకోవడం చాలా ముఖ్యం. సంకల్పం చెప్పుకోకుండా చేసే స్నానాలు దానాలు మంచి ఫలితాలను ఇవ్వలేవు. రథసప్తమి, మహాశివరాత్రి మొదలైన పర్వదినాలలో ఆయా దేవతలను గురించి కూడా ప్రార్థన చేసి తర్పణాలు ఇస్తే ఆ దేవతలు సంతోషిస్తారు అని సుశీలుడు భాస్కరునికి అవసరమైన విషయాలన్నీ నియమాలు చెప్పాడు. మాఘమాసం రాగానే భాస్కరుడు సుశీలుడు చెప్పిన మాఘమాస వ్రతం ప్రారంభించి నియమనిష్ఠలతో 1 రోజులు వ్రతం చేశాడు. దానితో అతని వంశంలోని పూర్వులు 7 తరాల వారు పాపరహితులై పుణ్యలోకాలకు పయనమైనారు. వారందరినీ తరింపచేసిన పుణ్యానికి మాఘమాస వ్రతం చేసిన పుణ్యం తోడుకాగా భాస్కరుడు కూడా బ్రతికెనన్నాళ్ళు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలతూగి చివరికి వైకుంఠధామం చేరుకున్నాడు. అందుచేత మాఘమాస వ్రతం చేసేవారికే కాకుండా తరతరాల వారికి పుణ్యం కలిగించి ఉత్తమ గతులను ప్రసాదిస్తుంది. మాఘపురాణము 13వ అధ్యాయము సంపూర్ణం. సర్వేజనా సుఖినో భవంతు. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. మాఘపురాణము 14వ అధ్యాయము. జహ్ను మహర్షి కృష్ణమదనుడనే మహాముని ఆశ్రమానికి వచ్చారు. వారిద్దరూ మాట్లాడుకుంటుండగా ప్రసంగం మధ్యలో మాఘమాస వ్రతం యొక్క ప్రసక్తి వచ్చింది. జహ్ను మహర్షి కృష్ణమదనులతో, మునీంద్ర, మాఘమాస వ్రతం చేత కేవలం ఇహపర సౌఖ్యాలే కలుగుతాయా లేక బ్రహ్మజ్ఞానము శాశ్వత కైవల్యము కూడా సిద్ధిస్తాయా? దయచేసి నాకు వివరంగా చెప్పండి అని అడిగారు. అప్పుడు కృష్ణమద మహాముని, మునిసత్తమా, మాఘమాస వ్రతం అనేది కల్పవృక్షం లాంటిది, కామధేనువు లాంటిది. అడిగినవన్నీ ఇచ్చే లక్షణం ఈ రెండిటికీ ఉన్నట్లే మాఘవ్రతానికి కూడా కోరినవన్నీ ప్రసాదించే లక్షణం ఉంది. మాఘవ్రతం వల్ల వాసుదేవుడు సంతోషిస్తాడు. ఆయన సంతోషిస్తే ఇవ్వలేనిది ఏముంటుంది? ఈశ్వరానుగ్రహ దేవ పుంసాం అద్వైత వాసన అని శాస్త్రవచనం ఉన్నది కదా. జ్ఞాన వైరాగ్యాలు మోక్షము అన్నీ ఆ ఈశ్వరుని అనుగ్రహం వల్లనే కలుగుతాయి. పూర్వం ఆనంద శర్మ అనే విప్రుడు గంగా తీరంలో నివసిస్తూ ఉండేవాడు. ఆయన వేదాంగ విశారదుడు, యజ్ఞాలు చేసిన సోమయాజి, నిష్ఠాగరిష్ఠుడు. అతనికి ఎన్ని ఉన్నా సంతాన భాగ్యం కలగలేదు. అతడు ఒక రోజున భార్యతో, మనకిన్ని సంపదలు ఉన్నాయి కానీ గుణవంతుడైన కుమారుడు కలగాలన్న మన కోరిక మాత్రం నెరవేరలేదు. పిల్లలు లేని ఇల్లు కాయలు కాయని చెట్టులా శోభావిహీనంగా ఉంది. మనం పూర్వజన్మలో ఎవ్వరికీ ఏమీ దానం చెయ్యలేదేమో. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అంటారు. అయినా మించిపోయిందేమీ లేదు. నేను వెళ్ళి ఆ లక్ష్మీనారాయణ స్వామిని గురించి తపస్సు చేసి ఒక మంచి కుమారుణ్ణి ప్రసాదించమని కోరతాను అని
ఒక ప్రశాంతమైన చోట కూర్చుని అష్టాక్షరి మంత్ర జపంతో తపస్సు ప్రారంభించాడు. కొంతకాలం తపస్సు చేయగా వాసుదేవునికి అనుగ్రహం కలిగింది. శంఖ చక్రాలతో, పీతాంబరంతో, గుండెల మీద వినోదించే లక్ష్మీదేవితో గరుడ వాహనమెక్కి ఆయన ఆనంద శర్మకు ప్రత్యక్షమయ్యారు. శర్మ ఏకాగ్రతతో ఉండటం చేత గోవిందుడు ప్రత్యక్షమైన సంగతి కూడా గమనించలేకపోయాడు. విష్ణువు అతని ఏకాగ్రత దీక్షకు ఇంకా సంతోషించి అతనిని పిలిచారు. ఆనంద శర్మ అమృతోపానమైన ఆ పిలుపు విని కన్నులు తెరిచి తన ఇష్టదైవమైన శ్రీకాంతుడు తన ఎదురుగా కనిపించగా బ్రహ్మానందపడి, మహాపండితుడు కాబట్టి ఆసువుగా భక్తి పారవశ్యంతో ఒక స్తోత్రం పఠించి ఆయనను ఇలా స్తుతించాడు. ఆనంద శర్మ పఠించిన శ్రీ మహావిష్ణు స్తోత్రం అందరూ పఠించడానికి చాలా సులభముగా ఉంటుంది. నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. మీరు కూడా నాతో పాటు శ్రీ మహావిష్ణువు స్తోత్ర పఠనం చేయండి. నమస్తే దేవదేవేశ, నమస్తే భక్తవత్సల, నమస్తే కరుణా సింధో, నమస్తే అనంత విక్రమ, గోవిందాయ సురేశాయ, అచ్యుతాయ వ్యయాయ చ, కృష్ణాయ వాసుదేవాయ, సర్వాధ్యక్షాయ సాక్షినే, లోకస్థాయ హృదిస్థాయ, అక్షరాయాత్మనే నమః, అనంతాయాదిబీజాయ, ఆద్యాయాఖిలరూపిణే, యజ్ఞాయ యజ్ఞపతయే, మాధవాయ మురారయే, జలస్థాయ స్థలస్థాయ, సర్వగాయామలాత్మనే, సచ్చిద్రూపాయ సౌమ్యాయ, సమత్సర్వాఘనాశినే, నమః కాలాయ కలయే, కామితార్థప్రదాయ చ, నమో దాంతాయ సాంతాయ, విష్ణవే జిష్ణవే నమః, విశ్వేశాయ విశాలాయ, వేదసే విశ్వవాసినే, సురాధ్యక్షాయ సిద్ధాయ, శ్రీధరాయ నమో నమః, ఋషికేశాయ ధైర్యాయ, నమస్తే మోక్షదాయినే, పురుషోత్తమాయ పుణ్యాయ, పద్మనాభాయ భాస్వతే, అగ్రేశ్వరాయ స్థూలాయ, వాసుదేవాయ తే నమః, జనార్దనాయ జైత్రాయ, జితామిత్రాయ జీవినే, వేదవేద్యాయ విశ్వాయ, నారసింహాయ తే నమః, జ్ఞానాయ జ్ఞానరూపాయ, జ్ఞానదాయాఖిలాత్మనే, ధురంధరాయ ధుర్యాయ, ధరాధారయ తే నమః, నారాయణాయ సర్వాయ, రాక్షసానీకవైరిణే, గుహ్యాయ గుహ్యపతయే, గురవే గుణధారిణే, కారుణ్యాయ శరణ్యాయ, కాంతాయామృతమూర్తయే, కేశవాయ నమస్తేస్తు, నమో దామోదరాయ చ, సంకర్షణాయ సర్వాయ, నమస్త్రైలోక్యపాలినే, భక్తప్రియాయ హరయే, నమః సర్వార్తినాశినే, నానాభేద విభేదాయ, నానారూపధరాయ చ, నమస్తే భగవాన్ విష్ణో, పాహి మాం కరుణాకర. ఇలా స్తోత్రం చేస్తున్న ఆ బ్రాహ్మణుని చూసి వాసుదేవుడు ప్రసన్నుడై, బ్రాహ్మణోత్తమా, నీకేం వరం కావాలో అడుగు అనగా, శర్మ, దేవదేవా, నాకు నీ పాదపద్మాల మీద అచంచలమైన భక్తిని అనుగ్రహించు, అంతేకాదు సద్గతికి కారణమైన పుత్ర సంతానాన్ని ప్రసాదించు, జ్ఞాన వైరాగ్యాన్ని, ముక్తిని ప్రసాదించు అని వరుసగా తన మనసులోని కోరికలన్నీ ఆయనకు చెప్పేశాడు. శ్రీహరి, నీవు కోరిన వరాలు ఇస్తున్నాను. నీవు ఆశువుగా చెప్పిన ఈ స్తోత్రంతో నన్ను ఎవరు స్తుతించినా వారికి కూడా ప్రసన్నుడనై వరాలిస్తాను అంటూ అంతర్ధానమైనాడు.
ఆనంద్ శర్మ ఇంటికి వచ్చాడు. కొన్నాళ్లకు ఆనంద్ శర్మ భార్య గర్భవతి అయి పండంటి కొడుకును కన్నది. ఆ పిల్లవాని ఆటపాటలతో ముద్దు మురిపాలతో ఆనందంగా కాలం గడిచిపోతుంది. ఒకనాడు నారద మహర్షి వీరింటికి అతిథిగా వచ్చి బాలుణ్ణి చూసి ఇతనికి 12 ఆయుష్, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళారు. ఆ దంపతులిద్దరూ విచారసాగరంలో మునిగిపోయారు. భగవానుడు పుత్రుని ప్రసాదిస్తూ అల్పాయుష్కునిచ్చాడేమిటి అని విచారించారు. పండితుడైన ఆనంద్ శర్మ భార్యను ఓదారుస్తూ, ఎందుకు విచారిస్తున్నావు? జాతస్య హి ధ్రువో మృత్యు అని పుట్టిన వారికి చావు తప్పదు. ఈ సృష్టిలో పుట్టినదేదీ శాశ్వతంగా ఉండదు. యదృశ్యం తన్నస్యం. ఇప్పుడు ఈ కనిపిస్తున్నదంతా ఎప్పుడో ఒకప్పుడు నశింపవలసినదే. అయితే కొన్ని వస్తువులు ముందు, కొన్ని వస్తువులు తర్వాత నశించడం సహజం. లోకాలన్నీ కూడా శాశ్వతంగా ఉండవు. బ్రహ్మగారు నిద్రపోతే ఆయన సృష్టించిన ఈ లోకాలన్నీ నశించవలసిందే. విచారించినంత మాత్రాన నశించేది నశించక మానదు. ప్రతి జీవి కూడా తాను పూర్వం చేసిన కర్మ ప్రకారమే పుడుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. కర్మ పరిపక్వం కాగానే నశిస్తూ ఉంటుంది. నాటకరంగం మీదకి పాత్రధారులు వస్తుంటారు. తమ పాత్రను నటించి అయిపోగానే రంగం మీద నుంచి నిష్క్రమిస్తారు. శాశ్వతుడైన వాడు పరమాత్ముడు ఒక్కడే. ఆయనకే జనన మరణాది వికారాలు ఏమీ ఉండవు. కాబట్టి నేను ఆ శాశ్వతుడైన వాసుదేవుని గురించి మళ్ళీ తపస్సు చేసి మన కుమారునికి దీర్ఘాయుర్దాయం ప్రసాదించమని కోరుకుంటాను. నీవు విచారించకు అని భార్యను ఓదార్చి తాను మళ్ళీ తపస్సు చేయడానికి వెళ్ళాడు. మునుపటిలాగానే మహాభక్తితో, ఏకాగ్రతమైన దీక్షతో, నిశ్చలమైన మనస్సుతో తపస్సు చేయడం ప్రారంభించాడు. కొంతకాలానికి ఆయన తపస్సుకు మెచ్చి ఆ జగన్నాథుడు ప్రత్యక్షమైనాడు. మాఘపురాణం 14వ అధ్యాయం సంపూర్ణం. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. మాఘపురాణము 15వ అధ్యాయము. ఆనంద శర్మ తపస్సుకు మెచ్చిన నారాయణుడు ప్రత్యక్షమై, ఆనంద శర్మ, నువ్వు తిరిగి మళ్ళీ నా దర్శనం కోసం ఎందుకు తపస్సు చేశావు? కారణం ఏమిటి? నీ మనసులో ఏమున్నదో చెప్పు అని అడిగారు. ఆనంద శర్మ తనకు ప్రత్యక్షమైన శ్రీ లక్ష్మీనారాయణ్ణి చూసి ఆనంద పారవస్యంతో సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి మహానుభావ, నాకు కుమారుడు కలుగుతాడని వరమిచ్చావు. కలిగాడు, చాలా సంతోషం. కానీ అటువంటి అల్పాయుర్దాయం కలిగిన వాణ్ణి ఇచ్చావేమిటి? అతడు 12 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాడని నారదుల వారు చెప్పి వెళ్ళారు. దానితో మా దంపతుల విచారానికి హద్దులు లేవు. ఆ దుఃఖాన్ని పోగొట్టగల సమర్థులను నీవేనని నిన్ను శరణు పొందినాను అని చెప్పుకొచ్చాడు. అప్పుడు శ్రీ లక్ష్మీపతి అతనిని చూసి, వత్స, నీ కుమారుడికి 12 ఏండ్లు నిండగానే ఆయువు తీరడానికి కారణం చెబుతున్నాను విను. నీ భార్య పూర్వజన్మలో చేసిన పొరపాట్ల వల్లనే ఇప్పుడు నీ కుమారునికి మరణం సంభవించబోతోంది. మీరిద్దరూ మాఘమాస వ్రతం చేస్తూ గంగానదిలో స్నానం చేస్తూ యథావిధిగా చేయడానికే సిద్ధమైనారు. మాఘ పౌర్ణమి నాడు హరిహర విరించి స్వరూపుడైన శ్రీ సూర్యనారాయణ్ణి ఆరాధిస్తూ పాయసం వండి నైవేద్యం పెట్టడం మరిచిపోయింది. ఆ దోషం చేత ఆమె చేసిన వ్రతం భగ్నమైంది. ఆ కారణం చేత అల్పాయుష్కుడైన కుమారుడు జన్మించాడు. మీ దంపతులిద్దరూ నియమనిష్ఠలతో మాఘమాస వ్రతం చేయండి. నిత్యం గంగా స్నానం చేసి ఆ గంగాజలాన్ని తెచ్చి నీ కుమారుని మీద ప్రోక్షించండి. ఏ లోపాలు రాకుండా అతి శ్రద్ధాభక్తులతో మాఘమాస వ్రతం పూర్తి చేయండి. ఇందువల్ల ఆ గండం దోషం పరిహారమై మీ కుమారునికి దీర్ఘాయువు కలుగుతుంది. మాఘవ్రతం సర్వపాపహరము. దీని మహిమను బ్రహ్మ, శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇంద్రుడు, నేను, నారదుడు, వశిష్ఠుడు మాత్రమే ఎరుగుదురు. నేను చెప్పినట్లు నీవు మాఘవ్రతం చేసి 1 రోజులు నీ కుమారుని మీద గంగాజలం చల్లు. నీ కుమారుడికి గండదోషం పోయి దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. మీకు శుభం కలుగుతుంది అంటూ అంతర్ధానం చెందాడు. ఆనంద శర్మ చాలా సంతోషపడి వెంటనే ఇంటికి వచ్చి భార్యతో అన్ని విషయాలు చెప్పి మాఘమాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసి మాఘమాసం రాగానే మాఘవ్రతం చేసి శ్రీ మహావిష్ణువు చెప్పినట్లు గంగాజలాన్ని కుమారుని మీద ప్రోక్షించారు. దానితో ఆ కుమారుడు దీర్ఘాయుష్మంతుడైనాడు. అతనికి ఆ దంపతులు 3వ సంవత్సరంలో
చూడాకర్మ అనగా పుట్టు వెంట్రుకలు తీయించుట, 7వ సంవత్సరంలో ఉపనయనం చేసి విద్యాభ్యాసం కోసం గురుకులానికి పంపించారు. విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత కుమారునికి యోగ్యురాలైన కన్యను చూసి వివాహం చేసి ఆ దంపతులు కొడుకు కోడళ్లతోనూ మనవలతోనూ చాలా కాలం సుఖంగా జీవించి చివరికి యోగశక్తితో ప్రాణాలు విడిచి వైకుంఠధామమునకు చేరుకున్నారు. అందుచేత ఓ మహాముని, మాఘమాస వ్రతం వల్ల తీరని కోరికలంటూ ఉండవని జహ్ను మహర్షికి కృష్ణమద ఋషి చెప్పారు. మాఘపురాణము 15వ అధ్యాయము సంపూర్ణం. సర్వేజన సుఖినో భవంతు.